రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు అధికారులు. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు 10 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వానలు పడే ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిన్నటి నుంచి గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మూసీలో వరద పెరిగింది. వర్షాలతో హుస్సేన్ సాగర్ దాదాపు పూర్తి స్థాయికి చేరడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీలోని పంచవటి కాలనీలో రాత్రి నుంచి కురుస్తున్న ముసురు వర్షానికి భారీ చెట్టు విరిగింది. భారీ వేప చెట్టు కుంగిపోయి పక్కనే పార్క్ చేసిన కారుపై పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా డ్యామేజ్ కావడంతో పాటు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసింది డిజాస్టర్ టీం. రాష్ట్రంలో భారీ వర్షాలతో అధికారులను అప్రమత్తం చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది. దీంతో సంబంధిత సీఈలు నిరంతరం అందుబాటులో ఉండాలని, సెక్రటరీ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ ను వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ప్రాజెక్టులోకి వచ్చే నీటి ప్రవాహాన్ని గంటకు పర్యవేక్షించాలని, మార్గదర్శకాల ప్రకారం సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఉత్తమ్. ఎస్ఓపీ ప్రకారం నీటిని విడుదల చేయాలని, కలెక్టర్లు, ఎస్పీల సహాయంతో లోతట్టు ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని చెప్పారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. ఫీల్డ్ ఇంజనీర్లందరూ విధిగా అందుబాటులో ఉండాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఈఎన్సీ సెక్రటరీని సంప్రదించాలని, సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ శాఖతో నిరంతరం టచ్లో ఉండాలని సూచించారు మంత్రి.